హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి. మేము రాజమండ్రి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5:30 అయ్యింది. ఇక్కడ చిన్న పనులు ఉన్నాయండి, అవి చేసుకుని అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి. టిఫిన్ అయితే ఇక్కడే చేసేద్దాం అనుకుంటున్నామండి. బ్రష్ అది చేసేసుకుని టిఫిన్ చేయడానికి హోటల్కి అయితే వచ్చాము. నేనైతే మైసూర్ బజ్జీ ఆర్డర్ పెట్టుకున్నానండి. మా బావ మా పాప ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. అదేంటోనండి, నాకు రాజమండ్రి వచ్చిన అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఇక్కడ చిన్న చిన్న హోటల్స్లోనైనా సరే మైసూర్ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఇదే ఎక్కువగా నచ్చుతుందండి. నేను ఎప్పుడు మా ఊరికి వచ్చినా సరే మైసూర్ బజ్జీనే తింటూ ఉంటాను. భలే నచ్చుతుందండి, ఎందుకో తెలియదు. అది మైదా పిండని తెలుసు, కాక నూనెలో వేసి వేయిస్తారని తెలుసు, అయినా కూడా ఎందుకో నచ్చుతుంది. అయినా రాజమండ్రి దాటిన తర్వాత చట్నీలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పచ్చండి. మేమైతే రాజమండ్రిలో మా పని ముగించుకుని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళుతున్నాము. ఆల్మోస్ట్ రాజమండ్రి నుంచి ఒక 30-35 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. వెళ్ళే దారంతా కూడా ఇలా భలే అద్భుతంగా ఉంటుంది. అమ్మమ్మ నానమ్మ ఇంటికి అప్పుడప్పుడు వచ్చే మూలన మాకు ఈ దారైనా ఈ చుట్టుపక్కల ప్రదేశాలైనా చాలా ఇష్టంగా ఉంటాయి. ఎప్పుడూ ఇక్కడే ఉండే వాళ్ళకైతే అలవాటైపోతుందండి. ఎలా అయినా సరే ఎక్కడెక్కడో ఉండి ఇలా సొంత ఊర్లకు వచ్చేటప్పుడు ఆ ఆనందమే వేరు. అది ఒక్కరోజు ఉన్నా సరే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఈరోజు మాకు ప్రయాణం కాస్త అవస్థ అయినా సరే ఒక్కరోజు కోసం వచ్చినా సరే ఎన్ని పనులు పూర్తి చేసుకున్నామో మీ అందరికీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అమ్మమ్మ నానమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు చూసారా, పచ్చటి పొలాలు భలే అందంగా కనిపిస్తాయండి. ఇది వచ్చేసి కేశవరం గేటు అంటారండి. మేము ఎప్పుడొచ్చినా ఈ గేట్ అయితే వేసే ఉంటుంది. ఫస్ట్ టైం గేట్ ఓపెన్లో ఉంది. మా ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ఎప్పుడు మేము ఊర్లోకి వచ్చినా ఎప్పుడు ఇక్కడ గేట్ వేసే ఉంటుంది. అక్కడ ఒక 10 నిమిషాలు ఎప్పుడు వెయిట్ చేయాల్సే ఉంటుందండి. ఇక్కడ పువ్వులు అలానే ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. అందులోకి వేసవకాలం వచ్చింది కాబట్టి ఎక్కడ చూసినా కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారండి. కేశవరం దాటిన తర్వాత కేశవరం సత్తమ్మ తల్లి టెంపుల్ ఉంటుందండి. ఈ టెంపుల్కి ఇటు నుంచి వెళ్ళే వాళ్ళైనా అటు నుంచి వచ్చే వాళ్ళైనా సరే కంపల్సరీ ఆగి అమ్మవారిని దర్శనం చేసుకునే వెళ్తారు. ఈ అమ్మవారిని ఇలాగా దర్శనం చేసుకుని వెళ్ళడం వలన క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తారని నమ్మకం ఒకటైతే, అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా అవుతాయి అని చెప్పేసి నమ్ముతూ ఉంటారండి. అలాగే ఇటు సైడ్ అయితే చేపల చెరువులు, అలానే ఇటు సైడ్ అయితే పంట కాలువ ఉంటుందండి. ఇంచుమించు ఈ పంట కాలువ మీకు వచ్చేటప్పుడు చూపిస్తాను. ఈ పంట కాలువ గోదావరి దగ్గర నుంచి కాకినాడ సముద్రంలో కలవడం వరకు కూడా ఉంటుంది. చాలా పెద్ద కాలువ అయితే ఉంటుందండి. ఇవైతే రొయ్యల చెరువు, చేపల చెరువులు అనమాట. కేశవరానికి బాయ్ బాయ్ చెప్పేస్తూ ద్వారపూడి బ్రిడ్జ్ మీదకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ బ్రిడ్జ్ గురించి చెప్పాలంటే మా పెళ్ళికి ముందు నుంచి కూడా దీన్ని కడుతూనే ఉన్నారండి. మా పాప పుట్టాక 5 సంవత్సరాల వరకు దీన్ని కట్టడం కొనసాగిస్తూనే ఉన్నారనమాట. ఇప్పుడైతే కట్టేశారండి. చాలా సంవత్సరాలే పట్టిందని చెప్పచ్చు ఈ బ్రిడ్జ్ కట్టడానికి. ఈ బ్రిడ్జ్ పక్కనే హోల్సేల్ బట్టల షాపులు అయితే ఉండేవండి. మరి ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు. అప్పుడైతే ఉండేవి. చాలా తక్కువ రేటుకి బట్టలు దొరుకుతాయి అని చెప్పేసి అంటూ ఉండేవారండి. ద్వారపూడి లోపలైతే చాలా షాప్స్ ఉన్నాయి. ఇవిగోండి ఉన్నాయి హోల్సేల్ బట్టల షాపులు, కాకపోతే మూసేసి ఉన్నాయి. ద్వారపూడి లోపల చాలా బట్టల షాపులు ఉంటాయండి. హోల్సేల్ మార్కెట్స్ చాలానే ఉంటాయి. ద్వారపూడిలో చూడవలసినటువంటి టెంపుల్స్ అండి ఇవి. ప్రస్తుతం మేమైతే ఆగట్లేదు. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. ఆంధ్ర శబరిమలైగా కూడా కొలుస్తారు. రీసెంట్గానే ఈ శివుని విగ్రహం అయితే ప్రతిష్ఠింపజేశారండి. మనకి కోయంబత్తూరులో సేమ్ స్టాట్యూ ఉంటుంది కదా, అదే స్టైల్లో ఇక్కడ రీసెంట్గానే ఈ స్టాట్యూని అయితే ప్రతిష్ఠింపజేశారండి. ఆ స్టాట్యూ ఉన్న టెంపుల్ వచ్చేసి శివాలయము, ఇది వచ్చేసి విష్ణాలయం అండి. ఇందులో వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. ఆ పక్కనే కళ్యాణ మండపం అన్నమాట. ఇక్కడి నుండి మా ఊరికైతే వచ్చేస్తూ ఉన్నాము. ఒకప్పుడైతే ఇక్కడ రోడ్లు అస్సలు బాగుండేవి కాదండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా రోడ్లు అయితే అస్సలు ఏం బాగాలేదు. ఇప్పుడైతే చాలా బాగున్నాయనే చెప్పచ్చు. లాస్ట్ టైంతో పోలిస్తే కొంచెం బెస్టేనండి ఇప్పుడైతే రోడ్లు. మరి కొత్తగా రోడ్డు వేశారా లేదంటే ఏమన్నా రోడ్డుకి ప్యాచ్ వర్క్లు ఏమన్నా చేశారో తెలియదు, కానీ రోడ్డు అయితే బాగానే ఉందండి. ఈ పక్కన కనిపిస్తుంది కదండి పంట కాలువ, ఇదేనమాట. ఇంచుమించు రాజమండ్రి దగ్గర నుంచి కాకినాడ వరకు కూడా ఉంటుంది. చాలా పెద్ద కాలువ అండి, చాలా లోతు కూడా ఉంటుంది.
ఈ రోడ్డు కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. పెద్ద పెద్ద చెట్లతో, ఒక పక్కన పంట కాలువ, ఒక పక్కన పంట పొలాలతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ద్వారపూడికి బాయ్ బాయ్ చెప్పేసి అనపర్తిలోకి ఎంట్రీ అయితే అయిపోయామండి. ఇక అమ్మమ్మ వాళ్ళ ఊరు, నానమ్మ వాళ్ళ ఊరు అనపర్తేనండి. కాలువ కింద వచ్చేసి అమ్మమ్మ వాళ్ళది, కాలువ పైన వచ్చేసి నానమ్మ వాళ్ళది అనమాట. ఇక ఇక్కడ వీరులమ్మ సంబరం ఎంత బాగా జరుగుతుందో అనేది ఆల్రెడీ మీ అందరికీ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. ఇక అనపర్తిలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. నా చిన్నప్పుడు ఈ వంతెన మీద పేరు ఐడియా లేదు కానీ ఒక హోటల్ ఉండేదండి. నాన్న కంపల్సరీ అక్కడికి తీసుకొచ్చి టీ అయితే ఇప్పించేవారు, చాలా బాగుండేది. ఇక ఇది వచ్చేసి దేవి చౌక్ అండి. ఇదే మార్కెట్ అనమాట. ఈ దేవి చౌక్ చుట్టుపక్కలనే మార్కెట్ ఏరియా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ దొరికేస్తాయండి. కిరాణా సరుకులు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నాన్ వెజ్, బట్టల కొట్లు, బంగారం దుకాణాలు, స్టీల్ సామాన్లు, హోటల్స్, కూల్ డ్రింక్స్, బుక్ స్టాల్స్, టెంపుల్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక ఇది వచ్చేసి గాంధీ బొమ్మ సెంటర్ అండి. మా చిన్నప్పుడు నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇక్కడ దాకా రావడానికి చాలా భయపడేవాళ్ళు. అప్పుడే పెద్దగా ట్రాఫిక్ ఏమి ఉండేది కాదు, అయినా ట్రాఫిక్ అది ఉంటుంది వెళ్ళొద్దు అని చెప్పేసి అనేవారు అనమాట. ఇప్పుడుతో పోలిస్తే అప్పుడు చాలా ట్రాఫిక్ తక్కువ అండి, అయినా కూడా ఇంట్లో భయపడేవారు. ఇక అయితే మేము నానమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. నానమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి కాలువ కింద అనమాట. అంటే ఇక్కడ మీకు ఒక వంతెన కనిపిస్తూ ఉంది కదా, ఇది కాలువ పైనుంచి ఉంటుందండి వంతెన. ఈ వంతెనకి ఇటు సైడ్ ఉన్న వాళ్ళంతా కాలువ పైనని, ఈ వంతెనకి ఇటు సైడ్ ఉన్న వాళ్ళంతా కాలువ కిందని అంటారు. అలా ఎందుకంటారో నాకైతే తెలియదు, కానీ అలానే అంటారండి. ఇక మేమైతే నానమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము. ఎలాగో ఉగాది వస్తుంది కాబట్టి మా చుట్టుపక్కల ఉగాదికి తీర్థాలు అంటే అమ్మవారి జాతరలు జరుగుతూ ఉంటాయండి, గ్రామ దేవతల జాతరలు. ఆ జాతరలకి మాకు ఉండడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడే ఈరోజే చీరలు కానీ పళ్ళు కానీ పెట్టేసుకొని వచ్చేద్దాము అనుకుంటున్నాము. అమ్మవార్లను కూడా దర్శించుకున్నట్టు ఉంటుంది కదా, ఒకసారి అమ్మవారిని కూడా దర్శించుకుని పళ్ళు అవి సమర్పించుకుని వచ్చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఉగాది స్టార్ట్ అవ్వగానే ఎక్కువగా అమ్మవార్లనే కొలుస్తూ ఉంటాం కదా. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.